ప్రైజ్ లాంటి అందరూ ఎలా ఉన్నారు? అయితే కొన్ని సంఘాల్లో ఎలా జరుగుతుందంటే, ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుతున్నప్పటికీ, ఆ వ్యక్తి ఆ వ్యక్తిని పడగొట్టాలని కొంతమంది ఏం చేస్తారంటే, వారి మీద ప్రసారాలు చేస్తూ, వారిని అబద్ధమైన ప్రసారాలు చేస్తూ వారిని అవమానపరచాలి. ఇలాంటి వారిని ఎలాగైనా సంఘం నుంచి దూరం చేయాలి అని ఒక వ్యక్తి మంచిగా ఆత్మీయంగా ఉన్న వ్యక్తిని పాడు చేయాలని చూస్తూ ఉంటాడు. అయితే ఆ వ్యక్తికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, దేవుడి యొక్క వాక్యంలో మనము ఎస్తేరు గ్రంథం చూసుకున్నట్లయితే, మొర్దెకై దేవుని యొక్క బిడ్డగా ఉంటూ, అక్కడ రాజ్య పరిపాలనలో ఒక స్థానాన్ని తనకి రాజు ఇచ్చినప్పుడు, మొర్దెకై తన మంచితనం బట్టి అక్కడ రాజు మెప్పు పొందుకుంటాడు. అక్కడ హామాను అనే వ్యక్తి ఏంటంటే, ఆ మొర్దెకై మంచిగా ఉండడం వల్ల, రాజు ద్వారా మంచిగా పేరు తెచ్చుకోవడం వల్ల నచ్చని ఆ వ్యక్తి ఏం చేస్తాడు,